మనకి ఏం పేరు ఐక్యపితారు ఏం కొంటున్నారు ఇక్కడ మీరు చెప్పరా వడ్లు కొంటున్నారు మొక్కజొన్నలు ఎవరు కొంటున్నారు అది అటు సైడ్ ఉందా ఓకే నాన్న వడ్లు ఏమైనా కొన్నారా మొదలు 4 లారీలు పోయినాయి చూసుకో ఏమంటుంది ఇవి ఇప్పటికి ఎన్ని లోడ్లు పోయినారా 4 ఎన్ని రోజులు అయింది మొదలుపెట్టి ఓపెనింగ్ అయ్యి ఎంత అవసరం రమ్మనంగా ఉన్నది అనేది అంటే మామూలుగా రైతులు 25 రూపాయలు పెడితే బయట కొనుక్కుంటుండ్రు రైతులు బార్దానాలు కూడా టెండర్లో వాళ్ళు 23 రూపాయలు సార్ మొన్న ఇప్పుడు తెచ్చినాం పోలే ఇంకా ఇప్పుడు అంటే ఎప్పుడు తెచ్చింది వారం అయితే అంటే అన్ని ఎండలే అని ఎండ పోసినాం తెచ్చి 2 ఎకరాలు మొత్తం 10 ఎకరాలు మాది ఉండేకనే సార్ ఐకేపీ వాళ్ళు ఉన్నారు కదా బిఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా దామ్మా ఇక్కడ మొక్కజొన్నలను వెంటనే నెల రోజులుగా పెండింగ్ లో కొనకుండా రైతులు కష్టపెడుతున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నశించాలి రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి మొక్కజొన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జై తెలంగాణ నెల రోజుల నుండి రైతులను అష్ట కష్టాలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అష్ట కష్టాలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను వెంటనే సీఎం జై తెలంగాణ మా ఎర్రవెల్లి రోజు రావడం మార్నింగ్ రావడం ఈవినింగ్ రావడం ఉద్దరం వర్షం కొట్టకపోయేవరకు ఇంకా సేఫ్లు ఉన్నాం వర్షం కొడితే మా ఇబ్బందిగా వర్షం పడుతుంది లాస్ట్కి పెట్రోల్ కూడా దొరుకుతలేదు సార్ ఆ పెట్రోల్ పోసుకున్నాం అంటే భారతం వాళ్ళే సార్ ఇవాళ నిన్నిచ్చి వారం రోజులు అయితే అందించి ఇవాళ కాంటాయినాయి సార్ మళ్ళీ ఎప్పుడు పోతాయి మళ్ళీ లారీ వచ్చినప్పుడు పోతాయి మళ్ళీ వారం రోజులు మళ్ళీ తిరగాలి కుట్టలేదు సార్ ఏప్రిల్ 6వ తారీఖు వేలేరు మండల కేంద్రంలో గ్రామాల సంగతిగా దేవుడు మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రము స్వయంగా కడియం శ్రీయర్ గారే దీన్ని మరి ఆగమేఘాల మీద ఏదో ఆలి లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏం చేయకుండానే మొత్తం వెలుగబెట్టినట్టు ఈరోజు మరి ఇక్కడ వేలేరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అదేవిధంగా గన్పూర్లో మరి మార్కెట్ ద్వారా మార్కెట్లో అక్కడ వ్యవసాయ మార్కెట్లో రెండవది మూడవది మల్కాపూర్లో 3 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో కడియం శ్రేరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కడియం శ్రేరిది ఐరన్ లెగ్ ఎక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించిండో అక్కడ తాళాలు పడుతున్నాయి. గన్పూర్కి ఇలా తాళం వేసిండు. ఆ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎవ్వరు కూడా ఇక్కడికి కడియం శ్రేరి వచ్చిపోయింది అహోహో ఇక్కడి ధాన్యం ఎవ్వరు కూడా తీసుకురావద్దు అని చెప్పేసి స్వయంగా మార్కెట్ చైర్మన్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. మల్కాపూర్లో
ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉన్నది, ఎక్కడి ధాన్యము మొక్కజొన్న అక్కడే ఉన్నది, ఇక్కడ కూడా మొక్కజొన్న అట్లే ఉన్నది. ఎంత ఘోరం అంటే ఈరోజు రైతు డిక్లరేషన్ పేరుతో ఏఐసిసి నాయకుడు, అదేవిధంగా పార్లమెంటు ఎల్పి నాయకుడు రాహుల్ గాంధీ తేడి, ఎందుకంటే నమ్మబలికిచ్చిండు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో ఏమని నమ్మబలికిచ్చిండు, మొత్తము వ్యవసాయానికి సంబంధించిన అన్ని పంటలను గిట్టుబాటు ధర కల్పిస్తాం, ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పిన వాగ్దానం ఉన్నది. రైతు రుణమాఫీ కింద ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు 15,000 రూపాయలు పూట పండుకొని తిండి లేక తిప్పలేక నీళ్లు లేకుంటున్నారో ఆ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మరి కేటీఆర్ గారు మీ అందరి పక్షాన, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీయడానికి ఇచ్చిన హామీలు 2,400 మద్దతు రావాల్సిన మొక్కజొన్నలు 17-1800కే మధ్య దళారులు కొనే పరిస్థితి కనబడతా ఉన్నది. ఒడ్లు కొనే నాదుడే లేదు. దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రెడీగా ఉంటే ఇప్పటి వరకు పట్టుమని 7-8 లక్షల క్వింటాలు కూడా కొనే పరిస్థితి కనబడతా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా వెంటనే ఈ పండించిన ధాన్యాన్ని కొనాలని, అదేవిధంగా రైతులందరినీ చైతన్యవంతం చేసి ఏ ఊరికి ఆ ఊరు ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు సంబంధించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మే 6వ తారీఖు రైతుల పక్షాన మనకు సదస్సు ఉంది కాబట్టి గణపురం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని దివ్యం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి గణపురం నియోజకవర్గం వరంగల్ అంటేనే ఉద్యమాలకు పురిటిగడ్డ. దాంట్లో మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన గడ్డ ఏదంటే గణపురం. త్యాగాల పునాదుల మీద తెలంగాణ కావాలంటే ఇక్కడ అనేక మంది అనేక త్యాగాలు చేసి మరి ఈ రోజు గణపురం నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కాపాడుతున్నాయి. వారందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుండి కేసీఆర్ గారి పిలుపు, ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇచ్చిన హామీలు రైతు డిక్లరేషన్ ఓ పక్క, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మరో పక్క, మహిళా డిక్లరేషన్ ఇంకో పక్క, నిరుద్యోగుల డిక్లరేషన్, తర్వాత బీసీ డిక్లరేషన్, వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో తప్పకుండా పోరాటం చేస్తాం. అక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మనకు దిశనిర్దేశిస్తే గ్రామాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగానైతే గ్రామాన చేస్తున్నామో అదే విధంగా గ్రామంలో మనకు రైతు కమిటీలు ఉన్నాయి. అదే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులు ఉన్నారు. అందరు కూడా పెద్ద ఎత్తున గణపురంలో మరి ఇక్కడున్న బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ కమ్ముడు పోయిన కడియం శ్రేణి ఎండగట్టడానికి మీరు అందరు సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాలన్నీ పరిశీలించడానికి మనందరికీ గణపురం నియోజకవర్గం వారికి సుపరిచితులు. మొన్ననే మనందరి పక్షాన మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ దాదాపు 34-35 నియోజకవర్గాల పెద్దగా రాకేష్ రెడ్డి గారిని, మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మనకు పరిశీలకులుగా పంపించడం జరిగింది. ఈ